అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మామిళ్లగడ్డకు చెందినటువంటి వడ్లకొండ కృష్ణ దారుణ హత్య గురయ్యాడు. జనగామ రహదారి నుంచి పిల్లల మరికి వెళ్లేటువంటి కెనాల్ కట్టపైన కృష్ణ మృతదేహం పడి కనిపించింది. అయితే కృష్ణను బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6 నెలల క్రిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు కృష్ణ. ఈ కక్షలే హత్యకు దారి తీసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక మామిళ్లగూడకు చెందినటువంటి కృష్ణ, మామిళ్లగడ్డకు చెందినటువంటి కృష్ణ దారుణ హత్య గురైనట్టు తెలుస్తోంది. జనగామ వెళ్లేటువంటి రహదారి పైన పిల్లల మరికి వెళ్తుండగా కెనాల్ కట్ట పైన మృతదేహంగా కనిపించాడు. బండరాయితో కొట్టి హత్య చేసినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు కృష్ణ. అయితే ప్రేమ వివాహమే ఈ హత్యకు కారణమట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకసారి కృష్ణ కుటుంబీకులు ఈ విషయం పైన పెద్ద ఎత్తున రోధిస్తున్నారు, కన్నీరు ముందుగా విలపిస్తున్నారు. వారు మాట్లాడారు మీడియాతో. వారు ఏం మాట్లాడారు? మహేష్ అనే పేరు ఫోన్ చేసిండు, వెళ్ళిండు ఏదో తీసుకొచ్చా సరే అని చెప్పి. నాకైతే వాళ్ళ మీనే ఉంది. ఎవరు మహేష్? ఎవరు? చాలగడ్డ అంటే ఎవరు? ఇంకెవరిని చెప్పిందా? నాకేం చెప్పలేదు. అసలు చెప్పి కూడా పోలేను. ఎప్పుడైనా చెప్పి పోతాడు. అంటే మీ పేరెంట్స్ మీద ఏమైనా అనుమానం ఉందా? ఈ మధ్యకాలంలో మీ అన్న ఏమైనా బెదిరిస్తుందా? అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. మమ్మీ వాళ్ళు ఒప్పుకుంటే మేము మా ఇంట్లో ఉంటున్నాం. బంటి వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసిండు. ఎవరు ఫోన్ చేస్తే మాట్లాడిండు, ఏదో మాట్లాడిండు. 5కి అట్లా బయటికి వెళ్ళిండు. మళ్ళీ ఇంతవరకు ఇంట్లోకి రాలేడు. నాకైతే ఆయన మీద అనుమానం ఉంది. ఊకంటే ఆయనే ఫోన్ చేస్తుండు, ఏడికి పడితే ఆడికి రమ్మంటుండు. చూసుకోవాలని చెప్పిన బండికి. నాకేం లేదు. సూర్యాపేట జిల్లా మామిళ్లగడ్డకు చెందినటువంటి కృష్ణ దారుణ హత్య గురయ్యాడు. పిల్లల మరికి వెళ్ళేటువంటి ఆ రహదారి పైన ఒక కెనాల్ పై కట్టపైన ఆయన మృతదేహంగా కనిపించాడు. 6 నెలల క్రితమే వారికి ప్రేమ వివాహం అయినట్టు తెలుస్తోంది. ప్రేమ వివాహం ఎందుకు కారణమైనట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. చాలా బలమైనటువంటి బండరాయితో తలపై మోదీ చంపేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఒకసారి ఈ విషయం పైన మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, ఓవర్ టు యు. సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కృష్ణ అనే యువకుని హత్య చేయడం జరిగింది. కృష్ణ ఇటీవల 6 నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. పిల్లల మరికి చెందినటువంటి భార్గవి గౌడ్ని కూడా వివాహం చేసుకోవడం జరిగింది. ఇంట్లో అమ్మాయి ఇంట్లో కూడా ఈ వివాహానికి అంగీకరించకపోవడంతో వారు దూరంగా వెళ్లి వివాహం చేసుకొని సూర్యాపేటలోనే నివాసం ఉంటున్నారు. నిన్న సాయంత్రం కృష్ణ ఇంట్లో ఉన్న సమయంలో మహేష్ అనేటువంటి వ్యక్తి ఫోన్ చేయగా సాయంత్రం బయటికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా మళ్ళీ తిరిగి రాలేదని కూడా ఆ భార్య భార్గవి కూడా చెప్తుంది. అయితే పిల్లల మరికి వెళ్లే రూట్లో ఏదైతే మూసీ కెనాల్ ఉందో మూసీ కెనాల్ వెంట కూడా ఆ డెడ్ బాడీని కూడా గుర్తించడం జరిగింది. బంధువులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ కృష్ణ సూర్యాపేటకు చెందిన వారు కావడం, అదేవిధంగా ఆ భార్య భార్గవి పిల్లల మరి తండాకు కూడా చెందినటువంటి వారు. 6 నెలల క్రితమే వీరిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంట్లో కూడా వివాహాన్ని ఎవరు కూడా అంగీకరించకపోవడంతో వీరు సూర్యాపేటలోనే నివాసం ఉంటున్నారు. అయితే మహేష్ అనే వ్యక్తి ఎవరు, మహేష్ ఫోన్ చేయడానికి కారణం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విధంగా ఎవరైతే కృష్ణ తల్లిదండ్రులు కూడా అమ్మాయి పేరెంట్స్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్గవి చాలా క్లియర్ గా చెప్తుంది, మేము ఇంట్లో వివాహం చేసుకోవడం మా తల్లిదండ్రులకు ఇష్టం లేదని కూడా చెప్తుంది. మహేష్ అనే వ్యక్తి ఫోన్ చేయడంతో కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మహేష్ పై అనుమానాలు ఉన్నాయని కూడా చెప్తుంది. అదేవిధంగా తల్లిదండ్రులపై అనుమానాలు ఉన్నాయని చెప్పగా ఎలాంటి అనుమానాలు లేవని కూడా భార్గవి చెప్తున్నప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా ఒక సంచలనం అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్నటువంటి ఆ కృష్ణ ఇవాళ దారుణ హత్యకు గురి కావడం అంతా కూడా పోలీసులకు కూడా ఇప్పటికే ఆ క్లూస్ వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి సమయంలో కూడా హత్య చేసి అక్కడ
పడేసి ఉంటారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల్లో మహేష్ అనే వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మహేష్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా గతంలో మనం మిర్యాలగూడలో కూడా పరువు హత్యను చూడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో కూడా వీరు ఆ ప్రేమ వివాహం చేసుకొని 6 నెలల తర్వాత కూడా దారుణంగా హత్యకు గురి కాబట్టి కృష్ణ హత్యపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట ఆ మార్చరీకి కూడా మృతదేహాన్ని తరలించడం జరిగింది. పెద్ద ఎత్తున ఆ కుల సంఘాలు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సూర్యాపేటలో జరిగినటువంటి ఈ మర్డర్ అనేది కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.